నల్గొండ జిల్లా పోలీసులకు ఓ వింత అనుభవం ఎదురైంది. తన పిల్లి మిస్ అయిందంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. సీన్ కట్ చేస్తే తన ఇంటి పక్కన వారే కిడ్నాప్ చేశారంటూ పిటిషన్లో పేర్కొంది ఆ మహిళ. ఈ పంచాయతీ కాస్త జిల్లా పోలీస్ బాస్ దగ్గరకు వెళ్లింది. పిల్లి నాదంటే నాదనే వాదనలు వినిపిస్తున్నాయి. రెండు కుటుంబాలు దాంతో పిల్లి ఎవరదనే తేల్చి పనిలో పడ్డారు కాకిలు. నల్గొండ పట్టణంలోని రహమత్ నగర్ కు చెందిన పుష్పలత నెల రోజుల క్రితం పిల్లిని తెచ్చుకొని పెంచుకుంటుంది. ఆ పిల్లికి పఫీ అనే పేరు పెట్టింది. 3 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. గత ఏడాది జూన్లో పిల్లి మిస్ అయింది. దాంతో 2 టౌన్ PS లో మిస్సింగ్ కేసు పెట్టింది పుష్పలత. అదే గల్లీలో పిల్లి ప్రత్యక్షమవడంతో మహిళ అవాక్కైంది. అష్రఫ్ అనే వ్యక్తి తన పిల్లిని గుర్తుపట్టకుండా రంగు వేశారని ఆమె ఆరోపిస్తుంది. అదే విషయాన్ని పోలీసులకు వివరించింది. అయితే ఈ పిల్లి మాదేనని అష్రఫ్ కుటుంబం అంటుంది. ఓ వ్యక్తి దగ్గర 3,500 రూపాయలకు కొనుక్కున్నట్లుగా చెబుతుంది. ఇక పిల్లి గొడవ పోలీసులు సిల్లిగా తీసుకోవడంతో పంచాయతీ కాస్త SP దగ్గరకు వెళ్లింది. జిల్లా పోలీస్ బాస్ ఆదేశాల మేరకు పిల్లి హెయిర్ శాంపిల్ సేకరించిన పోలీసులు పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ప్రస్తుతం ఘటనపై విచారణ వేగవంతం చేసింది. నిజంగా పుష్పలత వాదిస్తున్నట్టు పిల్లికి రంగు పూసారా, అష్రఫ్ చెబుతున్నట్టు అది పుట్టుకతో ఉన్న కలరేనా అన్నది ల్యాబ్ రిపోర్ట్లో తేలనుంది. ప్రస్తుతం పిల్లి అష్రఫ్ పర్యవేక్షణలోనే ఉంది. ల్యాబ్ రిజల్ట్ లో విజయం తనదే అంటుంది ఆ మహిళ. అది చూద్దాం. అసలు తగ్గేదేలే అంటుంది అష్రఫ్ కుటుంబం. చూడాలి నెగ్గేదెవరో తగ్గేదెవరో. మొత్తానికి పిల్లి లొల్లి మాత్రం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. 1 మంత్ ఉన్నప్పుడు క్యాట్ ని తీసుకొచ్చుకున్నామండి. 3 ఇయర్స్ వరకు నేను 3 ఇయర్స్ నుంచి సాగుతున్నాను దాన్ని. జూన్ 2 రోజు నైట్ బయటికి వెళ్ళింది. కానీ దాని తర్వాత అది కనిపించకుండా పోయింది. అయితే ఉన్నట్టుండి సడన్ గా జనవరి 2nd సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చిందండి. షవర్ ఇచ్చే ముందు ఆ ట్యాగ్ కట్ చేసి పక్కన పెట్టాను. ఈవినింగ్ తీరిగ్గా చూసి దాంట్లో ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి అడిగాను, ఎక్కడదండి మీకు క్యాట్ అది ఇది అనేసి. అది మాది బ్రౌన్ అనేసి అన్నారు. బ్రౌనా అని చెప్పి నాకు అప్పుడు డౌట్ వచ్చింది. దీనికి కలర్ ఎవరు వేసిండ్రు అది ఇది సీరియస్ గా అడగడం జరిగింది. దాని తర్వాత సండే రోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చినాక మళ్ళీ వాళ్ళు వచ్చేసి బలవంతంగా ఇంట్లోకి వచ్చేసి